హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, అడ్వాన్స్ హోపోనోపోనో కానీ, లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్లోని టెక్నిక్స్, మనీ మంత్ర గురించి తెలుసుకొని మీరు ఎటువంటి సమస్య నుంచైనా ఈజీగా బయటపడాలి అని అనుకుంటే, జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకుంటే, నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. మే 4వ తారీఖు నుంచి ఒక 30 డేస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఈ 30 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ కోసం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం ₹999 మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. చూడండి, మనం అందరిలో కూడా ఒక చిన్న పార్ట్, అంటే ఒక మనిషి 70 కిలోలు ఉన్నాడా, 100 కిలోస్ ఉన్నాడా, 120 కిలోస్ ఉన్నాడా మ్యాటర్ కాదు. అంత మనిషిలో ఒక చిన్న పార్ట్ మనిషిని నడిపిస్తుంది అనే విషయం మీకు తెలుసా? ఒక చిన్న పార్ట్, ఒకే ఒక పార్ట్ జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్లాలన్నా, జీవితాన్ని కిందకు తొక్కేయాలన్నా ఆ ఒక్క పార్టే నడిపిస్తుంది. ఆ ఒక్క పార్టే జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళుతుంది. ఆ ఒక్క విషయం మీరు తెలుసుకున్నారు అంటే జీవితం అద్భుతంగా మారినట్టే. మరి ఆ పార్ట్ ఏంటి అంటారా? అదే మనిషి యొక్క బ్రెయిన్, మెదడు. అంటే మనిషి యొక్క బ్రెయిన్ యొక్క రహస్యం తెలుసుకున్నారు అంటే జీవితం అద్భుతంగా మారినట్టే లెక్క. నిజంగా చెప్పాలి అంటే ఈ ఒక్క విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఫాలో అవ్వగలిగారు అంటే మీరు ఉన్నతంగా మారినట్టే. అట్లీస్ట్ ఇలాంటి వీడియో మీ కంట పడింది అంటే మీకు అవకాశం యూనివర్స్ ఇచ్చినట్టే. ఏది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇక ఉన్నతంగా మారడానికి యూనివర్స్ మీకు పంపించే సంకేతం. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని ఈ వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మరి బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే చూడండి, మీ జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటారు, కష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటారు, దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుందని తెలుసుకుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న ఎఫర్మేషన్స్ అవ్వచ్చు, మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, నార్మల్గా చెబితే సరిపోతుందా అంటే సరిపోదు. దానికి ఒక ఫీల్ యాడ్ చేసి, దానికి ఒక వైబ్రేషన్ యాడ్ చేసి చెప్పాలి. ఎందుకంటే అప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఫీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను, ఇది ప్రతి ఒక్కరికి సింక్ అవుతుంది, అర్థం అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, మాట్లాడతారు, ఎవరితోటో ఒకరితోటి మాట్లాడుతూ ఉంటారు. నిజంగా మాటలు అలాగే మీ ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయా అని ఒక విషయం ఆలోచించండి. మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఒక మంచి లగ్జరీ కారు కొన్నారు, లేదంటే మీ పక్కింటి పిన్ని గారు ఒక 10 lakhs పెట్టి ఒక నెక్లెస్ తీసుకున్నారు, అది మీకు చూపించారు. బయటికి సౌండ్తో కంగ్రాచ్యులేషన్స్, చాలా బాగుంది పిన్ని గారు అని చెబుతారు. కానీ లోపట ఏం ఫీల్ అవుతారో అది మీకు మాత్రమే తెలుసు. అవునా కాదా? గుర్తుపెట్టుకోండి. అంటే బయట మాటలు మాత్రం సరిపోదు, లోపట ఫీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఒక్క విషయాన్ని హైలైట్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. అంటే యూనివర్స్ని కానీ, లేదంటే మీ సబ్కాన్షియస్ మైండ్, లేదంటే మీ బ్రెయిన్ని కానీ ట్రైన్ చేయాలి. మీకు ఉపయోగపడేటట్టు దానిని మార్చుకోవాలి అంటే మీ మాటలు, నోటిలో నుంచి వచ్చే మాటలే కాదు, మీ లోపల జరిగే ఫీలింగ్స్, మీ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా చాలా అవసరం అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. నిజం చెప్పాలంటే మన బ్రెయిన్ ఎంత మంచిదో తెలుసండి. మీరు ఎలా ఉన్నారో దానికి అనవసరం, మీరు ఏం చేస్తున్నారో దానికి అనవసరం. మీరు కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తూచా తప్పకుండా ఫాలో అయ్యేది అతి అద్భుతమైన ఇంత పార్ట్. ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇలా సైజ్ చూపిస్తున్నాను. మళ్ళీ ఈ సైజ్ ఏంటి సార్, ఇంకో పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది అని కాదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే హ్యూమన్ బ్రెయిన్ ఇంత బాడీలో ఒక ఇంత పార్ట్ ఉండే బ్రెయిన్, ఇంత పార్ట్, ఆ బ్రెయిన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఏమి ఇస్తామో దాని ప్రకారం రియాక్ట్ అవుతుంది. మన కింద పనిచేసే పనివాడు కూడా మన ఇష్టాసారంగా ఏదైనా చెప్పేస్తే చిరాకు పడతాడు, ఇష్టం లేకపోతే జాబ్ మానేస్తాడు. అవునా కాదా? శాలరీ ఇచ్చేవాడు కూడా ఈవెన్ శాలరీ తీసుకున్నా సరే నచ్చకపోతే మానేస్తాడు. కానీ బ్రెయిన్ మీరు ఏమిస్తారో దానికి తగ్గట్టుగా పని చేయడం మొదలు పెడుతుంది. మీరు కోరింది మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అంత అద్భుతమైన అతి పవర్ఫుల్ మెదడు యొక్క శక్తిని గుర్తించాలి కదా.
గుర్తించి మీకు నచ్చినవి మాత్రమే అడగాలి. మీరు చెయ్యలేని విషయాలు, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని పదే పదే చెబితే మీ బ్రెయిన్ అలాగే తయారవుతుంది. దానిని మార్చాలి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదైనా చేయగలను, నా వల్ల ప్రతీదీ అవుతుంది, నేను కోటీశ్వరుణ్ణి. ఫీల్ అవ్వండి, అనుభూతి చెందండి, పదే పదే చెప్పుకోండి, నమ్మించండి. బిజినెస్గా చిన్న చిన్న మార్కెటింగ్ చేస్తారు కదా, కస్టమర్కి చెబుతారు కదా, కొన్ని విషయాలు చెప్పి పదే పదే చెప్పి నమ్మించడానికి, వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు కదా. ఆఫీసుల్లో జాబ్ చేసే వాళ్ళు క్లయింట్తో మాట్లాడతారు కదా, మీ దగ్గర ఉన్నది నిజంగా అందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా సరే పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేస్తారు కదా. అలాగే బ్రెయిన్ని పదే 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 మంచి విషయాలు చెప్పి ట్రైన్ చేయండి, మీకు నచ్చినట్టుగా మార్చుకోండి. ఆ చెప్పిన విషయాల వైపు ఒక యాక్షన్ పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే చెబుతారో దాని వైపు మీరు ఒక చిన్న యాక్షన్ పెట్టండి. ఆటోమేటిక్గా మిగతా పనంతా మీ బ్రెయిన్ దగ్గరుండి నడిపిస్తుంది. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు పదే పదే చెప్పుకుంటే అయిపోతుందా అంటే, గుర్తుపెట్టుకోండి, దానికి యాక్షన్ కావాలని చెబుతాం కదా. బ్రెయిన్ అనేది ఏంటంటే, మీరు పదే పదే చెప్పింది రిసీవ్ చేసుకొని దాని వైపు పని చేయడానికి ప్రయత్నం ఎలా మొదలు పెడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ తగ్గాలి. గుర్తుపెట్టుకోండి, వెయిట్ తగ్గాలి అంటే యూనివర్స్ని నేను వెయిట్ తగ్గాలని విజువలేషన్ అవ్వచ్చు, హోపోనోపోన్ అవ్వచ్చు చెప్పుకుంటే సరిపోతుందా అంటే లేదు, దానికి తగ్గట్టు యాక్షన్ చేయాలి. వాకింగ్ వెళ్ళడం, వర్కౌట్స్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం. మరి మీ బ్రెయిన్ గనక ట్రైన్ చేస్తే వెయిట్ తగ్గాను అని మనస్ఫూర్తిగా చెప్పుకుంటే మరి మీ బ్రెయిన్ దానికి తగ్గట్టు ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? మీకు చాలా నెలల బట్టి, గుర్తుపెట్టుకోండి, మీకు చాలా నెలల బట్టి వాకింగ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని మెంటాలిటీ ఉంటే దాని వైపు మీకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. మీ ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి అని మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది, చేయలేకపోతుంటే మీ బ్రెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకునే విధంగా తీసుకువెళ్తుంది. ఇలాగే మిమ్మల్ని మీరు కోరుకునే విధంగా, మీరు ఏవైతే కావాలనుకుంటున్న విధంగా ఆ వైపు ప్రోత్సహిస్తుంది, అటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడుతుంది. అంతేకాని రాత్రికే అద్భుతాలు జరిగిపోతాయి, ఏదో అయిపోతుంది అని కాదు. బ్రెయిన్ని కరెక్ట్గా ట్యూన్ చేస్తే మీకు నచ్చినట్టుగా, మీకు అనుకూలంగా పనిచేస్తూ అటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. అంతే, నమ్మండి, ఫీల్ అవ్వండి, ఫీల్తో అడగండి, బ్రెయిన్ యొక్క పవర్ తెలుసుకోండి. జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే శక్తి మీలో ఉంది, మీ బ్రెయిన్కి ఉంది, ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఎందుకంటే లోపల కలిగే ఫీలింగ్స్ మీకు మాత్రమే తెలుస్తాయి. మీ ఫీలింగ్స్ కరెక్ట్గా మీకు కావలసిన దాని వైపు పెట్టండి, అద్భుతంగా ఉపయోగించుకోండి, జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మే 4వ తారీఖున జరిగే స్టార్ట్ అయ్యే 30 days ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉంటే, జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.